హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది మెదక్ రైల్వే స్టేషన్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ఎంతవరకు జరిగిందన్న చూస్తున్నారు. ఇంకా కంప్లీట్గా జరగలేదు, అవుతుంది. ఇంకా మేబీ పట్టచ్చు అంటున్నారు ఒక 1 మంత్ వరకు. ఇప్పటివరకు అయితే ఇంతవరకు కంప్లీట్ అయింది. మేబీ అక్కడ ఉంది డీజిల్ లోకో, ఇది మేబీ ఇదే లాస్ట్ అవ్వచ్చు. ఇక్కడ 3 ట్రాక్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ లైన్, ఇది మెయిన్ లైన్. ఇది ఓన్లీ ఫర్ గూడ్స్, ఇది గూడ్స్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా చేశారు ఇదంతా. ఇదిగోండి, గూడ్స్ కోసం చాలా పెద్ద ప్లాట్ఫామ్ కట్టారు. ఇది వచ్చేసి మెదక్ టు కాచిగూడ నుంచి గుంటూరు అవుతుంది. ఇది ఇవాళ ఎగ్జాక్ట్గా మెదక్లో 5 o'clock స్టార్ట్ అవుతుంది. 8:30కి కాచిగూడ రీచ్ అవ్వాలి. అక్కడ నుంచి మళ్ళీ 9:30కి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 9:30కి అక్కడ నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇదే బండి. ఇవాళ నైట్ 9:30కి స్టార్ట్ అయిందనంటే మళ్ళీ రేపు మధ్యాహ్నం 12:30కి గుంటూరు రీచ్ అవుతుంది. ఇది మేబీ వయా కాచిగూడ, కర్నూలు మీదుగా వెళ్తుంది. గుంతకల్ మేబీ వెళ్ళకపోవచ్చు. వయా నర్సరావుపేట, నంద్యాల. ఈ శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి చాలా బెటర్ ట్రైన్ ఇది. ట్రైన్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది WDP 4D 40204 ట్రైన్ నెంబర్. ఇంజన్ గుత్తిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఇండియన్ రైల్వేస్. చూడండి కోచ్ పొజిషన్. మెయిన్గా ఎలక్ట్రికల్ వర్క్స్ కంప్లీట్గా అవ్వలేదు. యాక్చువల్గా తీసేదే దానికోసం అని చెప్పి. ఇది ట్రైన్ నెంబర్ వచ్చేసి 07577 మేబీ ట్రైన్ నెంబర్. ఫస్ట్ డిజబిలిటీ. ఇక్కడ నుంచి మొత్తం జనరల్. ఇది గుంటూరు వెళ్ళాక ఎక్స్ప్రెస్ చేస్తారు దీన్ని. ప్రస్తుతానికైతే ఇది అంతా ప్యాసింజరే. స్టార్టింగ్లో వచ్చేసి ఎక్స్ప్రెస్ ఛార్జెస్ చేశారు ప్యాసింజర్లాగా వెళ్ళి. దీనికి స్టాప్స్ వచ్చేసి ఫస్ట్ షమ్నాపూర్, ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లు వస్తుంది. దాని నెక్స్ట్ ఒక 5 కిలోమీటర్స్లో లక్ష్మాపూర్ స్టేషన్ వస్తుంది. 2 స్టాప్లు ఉంటాయి దీనికి. దాని నెక్స్ట్ వచ్చేసి అక్కనాపేట్, మాసాపేట్, వడియారం, మిర్జాపల్లి, శ్రీనివాస్ నగర్, మేడ్చల్, మనోహరాబాద్ వయా కాచిగూడ వెళ్తుంది. సిగ్నల్ ఇచ్చినట్టున్నారు, లేదు ఇంకా వర్క్స్ అయితే ఇంకా కంప్లీట్గా పూర్తి అవ్వలేదు. ఇక్కడ మెదక్లో సైన్స్ ఫేర్ జరుగుతుంది. సో కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు ఇవాళ. లేకపోతే జనరల్గా అయితే తక్కువే ఉంటుంది. ఇక్కడ నుంచి ఓన్లీ 2 లైన్స్ కంప్లీట్ అయ్యాయి. మెయిన్ లైన్ ఓన్లీ గూడ్స్ షెడ్ది. ఇదేమో అండర్ పాస్. అంటే ట్రాక్టర్స్ కానీ అవన్నీ రావడానికి. మేబీ మెదక్ టు తిరుపతి ట్రైన్ ఉంది. అది ఎంతవరకు ఎప్పుడు వస్తుందో, ఎంతవరకు అవుతుందో తెలియదు. సో పిల్లలు బాగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు సైన్స్ ఫేర్. ఇవ్వండి, ఇంకా మెటీరియల్ ఇంకా కంప్లీట్గా ఉంది. మొన్నటి వరకు అయితే ఉంది. లైన్ వేయడానికి సపరేట్ రైలే వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు, ఓన్లీ ఇది మట్టుకే ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే వర్క్స్.
మెదక్ నుంచి డైలీ 2 ట్రైన్స్ రన్ అవుతాయి. మార్నింగ్ 5:20కి ఒకటి ఉంటుంది, ఈవినింగ్ 5 o'clock ఒకటి ఉంటుంది. మళ్ళీ కాచిగూడ నుంచి మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది అక్కడ కాచిగూడలో. రైట్ టైం అయితే 10:30 కల్లా మెదక్లో ఉండాలి, కానీ అది ఆల్మోస్ట్ 11:30, 12 వరకు అట్లా వస్తుంది, రీచ్ అవుతుంది. ఈవినింగ్ కూడా అంతే. ఈవినింగ్ ట్రైన్కి అయితే అసలు టైమే లేదు. చూడండి స్టేషన్ చుట్టూరు ఎంత పొలాలు ఉన్నాయో, పచ్చటి పొలాలు. మీకు ఇప్పుడు ఇందులో డెడ్ ఎండ్ వరకు తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ఈ ట్రైన్లో ఒకటి ఏసీ కంపార్ట్మెంట్, ఏసీ కోచ్ కూడా ఉంటుంది ఇందులో, కానీ అది కాచిగూడ నుంచి ఓపెన్ చేస్తారు, ఇక్కడైతే ఓపెన్ అవ్వదు అది. ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ కూడా అడుగుతున్నారు మెదక్ నుంచి, కానీ మెదక్ టు వయా సంగారెడ్డి, జోగిపేట్, పటాన్చెరు వరకు లైన్ కావాలని అడిగారు. పెడతామన్నారు, కానీ అది ఎంతవరకు అవుతుందో తెలీదు. కానీ మెదక్ వాళ్ళైతే చాలా యూజ్ చేసుకుంటున్నారు ఈ ట్రైన్ని. కేవలం 25 రూపీస్ మాత్రమే కాచిగూడ వరకు. అక్కడ దూరంలో అయితే వర్క్స్ అయితే అవుతున్నాయి ఇంకా ట్రైన్ది. అదే ట్రాక్ వర్క్ కాదు, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అవుతున్నాయి ఇంకా. దానికోసం అక్కడ చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. మీకు ఇందులో కనిపించట్లేదు, మేబీ ట్రై చేస్తాను. చూస్తున్నారు కదండి ల్యాడర్ వేసుకొని ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇది అండి, ఇంకా డెడ్ అండి, ఇంకేం లేదు మెదక్. అది వచ్చేసి గూడ్స్ కోసం వచ్చే, గూడ్స్ డంప్ చేసే వాళ్ళ కోసం అని చెప్పి రూమ్స్ కట్టించారు అవి. కానీ ఎక్కువగా అయితే ఎవరు లేరు, అంతా నాన్ లోకల్ వాళ్ళే వస్తున్నారు ఇక్కడ చేయడానికి. ఇది వచ్చేసి లైన్ మెయిన్గా ఓన్లీ గూడ్స్ కోసమే కట్టించారు. ఇది ఓన్లీ ఫర్ గూడ్స్ అంతే. మధ్యలో వచ్చేసి మెయిన్ లైన్ మీకు, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. అదిగోండి, ఇది ఇంజన్ బ్యాక్ సైడ్, ఇది ఐ మీన్ ట్రైన్ బ్యాక్ సైడ్. ఇప్పుడే గార్డ్ సిగ్నల్ కూడా ఇచ్చారు, వెళ్ళిపోతుంది ట్రైన్. అక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది మెదక్ స్టేడియం. అక్కడ నుంచి దూరంగా కనిపిస్తుంది అంతా మెదక్ టౌన్. మెదక్ కిలా అక్కడ ఉంది, ఇది మీకు కనిపించేది మెదక్ కిలా. ఇది వచ్చేసి మెదక్ స్టేడియం. యాక్చువల్గా చాలా బాగుంటుంది ఇది అన్నది, ఎందుకంటే పచ్చని పొలాల్లో పెట్టారు ఇది.
ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ ఉంది. ఇది రాయగడ టు గుంటూరు. అది వచ్చేసి ట్రైన్ నెంబర్ 17244. గుంటూరు టు రాయగడ 17243. గుంటూరు కాచిగూడ టు మెదక్. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.